పోస్టాఫీస్ ద్వారా చేయూత పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను తీసుకువచ్చిందని కొండపాక మండల ప్రత్యేకాధికారి నాగరాజ్ అన్నారు. పోస్టాఫీస్లో ఇక నుండి పెన్షన్దారులకు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అధికారులు లబ్ధిదారులకు చేయూత పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీఓ వెంకటేశ్వర్లతో కలిసి ప్రత్యేకాధికారి నాగరాజు పరిశీలించారు. కొండపాక మండల కేంద్రంలో సుమారు 1039 మంది చేయూత పెన్షన్దారులు పోస్టాఫీస్ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క పెన్షన్దారుడు పెన్షన్ తీసుకునే సమయంలో అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పొన్నంరెడ్డి, తిరుపతి రెడ్డి, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు త్వరగా అవడం గురించి ప్రభుత్వం ఫేషియల్ సిస్టమ్ ద్వారా ఫేస్ని రికగ్నైజ్ చేయగానే ఇమ్మీడియట్గా వీళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది స్పీడ్గా జరుగుతుంది కార్యక్రమం. ఇక్కడ 1039 మందికి ఇవ్వాల్సి ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ 200 కంటే ఎక్కువ ఇచ్చేసారు. ప్రాసెస్ అనేది తొందరగా జరుగుతుంది. ఇది ప్రజలకి మంచి ఉపయోగమే. దీనికి ప్రజలందరూ కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాను.